ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి అండి. నా పేరు చంద్రబాబు, మాది కాళాయిపల్లి విలేజ్, చేజర్ల మండలం, నెల్లూరు డిస్టిక్ సార్. మాది ఆత్మకూరు నియోజకవర్గం సార్. గత 50 సంవత్సరాల నుంచి మా ఊరికి రోడ్డు అనేది వ్యవస్థ అనేది లేదు సార్. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నేను అప్పుడు 6వ తరగతి చదువుకుంటున్నాను సార్. అప్పుడు మా ఊరికి మెటల్ రోడ్డు వేశారు సార్. అప్పుడు కంపరా చెట్లు అవన్నీ ఉండడం వల్ల క్లీన్ చేసి ఒక రోడ్డు వ్యవస్థ అనేది నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రోడ్డు వ్యవస్థ అనేది లేదు. రీసెంట్గా ఒక అతను పాయిజన్ తాగాడు సార్. అతను ఎవరో కాదు సార్, మా పెదనామే. నేను రియల్గా అక్కడే ఉన్నాను. ఎమర్జెన్సీ వెహికల్కి నేనే సార్ కాల్ చేసింది. ఎమర్జెన్సీ వెహికల్ అతను ఏం చేశాను, మీ ఊరికి రోడ్డు వ్యవస్థ లేదు, మీ ఊరికి వెహికల్ అనేది రాదు, మెయిన్ రోడ్డుకి అనేది తీసుకోరండి, అక్కడి నుంచి తీసుకోపోతాం అని చెప్పారు. అక్కడి నుంచి తీసుకొని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చగానే అతను స్పాట్లో చనిపోయారు సార్. తర్వాత మేము రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా కూడా మా పక్కన పంచాయతీ నాగలెల్లెటూరు సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న రోజులు మా ఊర్లోకి వెహికల్ వస్తుంది. ఇప్పుడు మీ గవర్నమెంట్ రాగానే అది ఆ వెహికల్ అనే వసతి మాకు లేదు. మేము అక్కడి నుంచి పోవాలంటే 17 కిలోమీటర్లు తెచ్చుకోవాలి సార్. నెలకి వెళ్ళాలి సార్. ఆ పోలేక వృద్ధులు, వికలాంగులు కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు కూడా తెచ్చుకోలేక నిలబడిపోయారు సార్. ఎన్నో విధాలుగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి ఇచ్చాం సార్. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న మేకపాటి విక్రమరెడ్డి గారి సార్ కూడా విజ్ఞప్తి వినతి పత్రం ఇచ్చాం సార్. అతను పట్టించుకోలేదు, కలెక్టరేట్ గారు పట్టించుకోలేదు. అదేవిధంగా లోకల్ ఉన్న గవర్నమెంట్ ప్రజలు కూడా ఇచ్చాము, పట్టించుకోలేదు సార్. కనీసం చంద్రబాబు సార్ కూడా ఇంతకుముందు గవర్నమెంట్ అధికారంలో ఉన్నారు. అప్పుడు మీ ఊరికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు సార్. అప్పుడు కూడా పట్టించుకోలేదు. మేము చాలా విధాలుగా అన్ని విధాలుగా ట్రై చేసాం సార్. అది ఇప్పుడు కూడా పట్టించుకోలేదు సార్. రీసెంట్గా మా నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం దేవాదాయ శాఖ మంత్రి రామనారెడ్డి గారు సార్ కూడా వినతి పత్రం ఇచ్చారు సార్. మా ఊరికి రోడ్డు వేయాలి అని చాలా విధాలుగా 5-6 సార్లుగా సార్ 10 సార్లు వెళ్ళాం సార్. ఆ సార్ కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు సార్. కనీసం మా సార్ మా బాధ ఏందో కూడా పట్టించుకోలేదు సార్. అదేవిధంగా వెనుదిరిగి వెనక్కి వచ్చేసాం సార్. రీసెంట్గా మీ సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాం సార్. రీసెంట్గా నెల్లూరు జిల్లాలో ఒక చిన్న ట్రైబల్ ఏరియా ఊరికి చిన్నపిల్లలు సోషల్ మీడియా వ్యక్తం చేశారు సార్, మా ఊరికి రోడ్డు లేదని. మీ వీడియోస్ చూసాం సార్. అదేవిధంగా మా ఊరు కూడా రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం సార్. మరి దారుణంగా ఉన్నా సార్ మా ఊరి పరిస్థితి. ఎంత దారుణంగా ఉన్నదంటే కనీసం నీళ్లు తాగడానికి కూడా లేదు సార్. కనీసం నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్. నా చదువు ఇక్కడ వరకు ఆగిపోయింది సార్. నాలాంటి చిన్న పిల్లకాయలు ఇంకా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు సార్. ఇంటర్మీడియట్ బయటికి పోయి వాళ్ళ తల్లిదండ్రులు పోషించలేక వాళ్ళ బంధువుల ఇంటికి బయట హాస్టల్లో ఉండి తల్లిదండ్రులకు దూరంగా ఉండి బతకాల్సి వస్తుంది. అదే సార్ మా ఊరికి రోడ్డు ఉంటే, మాకు రోడ్డు వ్యవస్థ కానీ ఉంటే బస్సు ద్వారా మా ఊరికి ఎంతో లేదు సార్. నెల్లూరు నుంచి మా ఊరికి 60 కిలోమీటర్లు సార్. చదువుకున్న వాళ్ళు కానీ నెల్లూరుకి వెళ్ళి చదువుకొని రావచ్చు సార్. దయచేసి మా ఊరికి రోడ్డు వేయాలని పవన్ కళ్యాణ్ గారికి, అదే నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి చేతులు ఇచ్చి కోరుకుంటున్నాను సార్. జై జవాన్, జై కిసాన్, జై జనసేన సార్.